మనం కింద పడకుండా ఉండాలనుకున్నది. మనం కదిలించబడాలంటే కింద పడకుండా ఉండాలి. కదిలించబడకుండా అంటే సైతం వచ్చి మనం కదిలించకుండా ఉండాలంటే దేవుని వాక్యము ద్వారా నింపబడాలి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము ద్వారా నింపబడుతూ ఉన్నప్పుడు సైతాన్ నిన్ను నన్ను కదిలించలేదంట. హల్లెలూయా. అందుకనే ఆయన సహవాసాన్ని మనం మానకూడదని చెప్పి బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. యెషయా 33:5 కర్తర్ ఉయర్ந்தவர். హల్లెలూయా. యెషయా எழுதின పుస్తకం 33:5. యెషయా 33:5 మనం చూసుకుందాం. கர்த்தர் உயர்ந்தவர், அவர் உன்னதத்தில் வாசமாய் இருக்கிறார். அவர் சியோனை நியாயத்தினாலும் நீதியினாலும் நிரப்புகிறார். హల్లెలూయా. సియోన్ அப்படின்னு சொல்லும்போது సియోన్ అనేది దేవుని యొక్క మందిరానికి సాదృశ్యం. పాత నిబంధనలో కొత్త నిబంధనలో సియోన్ అనే దానికి నీవు నేనే దేవుని యొక్క మందిరం అయి ఉన్నావు. హల్లెలూయా. కాబట్టి నేను లోపల వాక్యం వినేటప్పుడు ఏం జరగదంటే న్యాయాన్ని నీ లోపల నింపుతారంట. హల్లెలూయా. నువ్వు వాక్యాన్ని వినేటప్పుడు నీతిని నీ లోపల నింపుతారంట. హల్లెలూయా. ఏదైతే న్యాయంగా నీకు జరగాలో ఆ న్యాయాన్ని జరిపిస్తాడు. ఏదైతే న్యాయంగా నువ్వు చేయాలో ఆ న్యాయాన్ని నీ చేతనే చేపిస్తాడంట. హల్లెలూయా. ఏదైతే నీతిగా నువ్వు నడవాలో ఆ నీతిని నువ్వు నడిచేలాగా చేస్తాడంట. ఆ నీతిని దేవుడు నింపి నీతిగా నడిచేలాగా చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. కాబట్టి ఇవన్నీ జరగాలనుకున్నది కనుకైతే ఆయన మనల్ని నింపాలంట. హల్లెలూయా. ఆయన మనల్ని నింపినట్టు కనుకైతే మనం కదిలించబడము. హల్లెలూయా.